లోకల్ ప్రిపరేషన్, 3 పార్టీల సర్వసన్నద్ధత, దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్, అభివృద్ధి సంక్షేమ పథకాలతో హల్చల్, బలమైన చోట సత్తా చాటేందుకు బీజేపీ యత్నం, చెమటోడుస్తున్న బీఆర్ఎస్, స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాల కైవసం కోసం త్రిముఖ పోరు, రిజల్ట్స్ను బట్టి మారబోతున్న రాష్ట్ర రాజకీయ సమీకరణలు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్కి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని స్కీమ్స్ అడ్వాంటేజ్గా ఉన్నాయి, ఏ మాట కామాట. సరే, రైతు భరోసా గతంలో ఏమైంది, 4,000 దాకా చాపేసిర్రు, రుణమాఫీ 2 లక్షలకు పైన ఇవ్వలేదు, ఇవన్నీ ఉన్నా రేషన్ కార్డ్స్ ప్రామాణికంగా తీసుకోవడం వల్ల కొంతమందికి రుణమాఫీ కాలేదు, ఇవన్నీ కొన్ని ఉన్నా ఎంతో కొంత రుణమాఫీ జరిగిన మాట వాస్తవం. భరోసా 9 రోజుల్లో వచ్చింది వాస్తవం. కొంత కరెంటు బిల్లులు ఫ్రీగా ఆ 200 యూనిట్ లోపు అన్నది కొంత వర్కౌట్ అవుతున్నది. కొంతమందికి గ్యాస్ సబ్సిడీ వస్తున్నది, కొంతమందికి రావట్లేదు. రేషన్ కార్డ్స్ ఇష్యూని స్టార్ట్ చేశారు, లేట్ అయినా కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇట్లా కొన్ని అంశాలు, అన్నింటికంటే ముఖ్యంగా ఈ సన్నబియ్యం 3 నెలలు మొత్తం ఇచ్చేయడము, అందరికీ సన్నబియ్యం ఇవ్వడము, అది ఇక అమ్మడము కొనడము ఇదంతా లేకుండా దాన్ని వాళ్ళు ప్రజలు దాన్ని తింటూ ఉండడము, ఇవన్నీ కూడా కొన్నింత పాజిటివిటీని అయితే కల్పిస్తున్నాయి. ఓవరాల్గా మళ్ళీ పాలసీ విధానాలు వీళ్ళు పనితీరు ఇవన్నీ చూస్తే మాత్రం మళ్ళీ గతంలో కేసీఆర్ ఎట్లుంది ఇలా కూడా అట్లే ఉన్నది. మరి ఈ అంశాలు ఏమైనా వాళ్ళకి ఏమైనా పాజిటివిటీ తీసుకొస్తాయా ఏందన్నది చూడాలి. ఇక బీజేపీ వాళ్ళకి పెద్దగా రూరల్లో చాలా ప్రాంతాల్లో బలం లేదు, బలం ఉన్న దగ్గర వాళ్ళు గట్టిగానే కొట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందని మనం చూస్తున్నాం, వాళ్ళు ఇంటనే తనుక తెస్తా ఉన్నారు. ఇక ఆల్టర్నేట్ ఏమున్నది, ఆల్టర్నేటివ్ మీరేమనుకుంటున్నారు ప్రజలుగా? తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడితే నువ్వు కాంగ్రెస్ సపోర్టు, నువ్వు కాంగ్రెస్ ఉన్న విషయం మనం వాస్తవం మాట్లాడుతున్నాం. అంటే కాంగ్రెస్ బలంగా ఉందని నేను చెప్పట్లే. ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ పెట్టండి, కాంగ్రెస్కి దారుణమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ పెడితే. ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా అప్పుడు ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి కొంత పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. కారణం ఏంటి, ఇక వాళ్ళు 3 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు మార్చేది ఏముంది అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంటుంది. బై ఎలక్షన్స్ వచ్చినా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది. గతంలో కేసీఆర్ కూడా అదే అడ్వాంటేజ్ వచ్చింది. మీరు ఎక్కడైనా చూడండి. సో గ్రామాల్లో పరిస్థితి ఏంది, గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? వాట్స్ గోయింగ్ విత్ ద దగ్గుబాటి ల్యాండ్ కబ్జా ఇష్యూ ఇన్ గోపన్పల్లి అట నడుస్తున్నది, మేమే మర్చిపోం. కవిత గారికి భాస్కర్ అవార్డు ఇవ్వాలట, ఓ అదొకటి ఉందా, తయారు చేయాలి మనమే. ఎంప్లాయర్స్ ఎగనెస్ట్ కాంగ్రెస్ అట, ఓకే రామారావు గారు చెప్తున్నారు. పక్కా కాంగ్రెస్ వస్తుంది లోకల్ బాడీస్లో, వాళ్ళు పవర్లో ఉండడమే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అంతే. అదే మెయిన్ నేను అనుకోవడం. అన్ని పార్టీలు గంతే ఉన్నాయి, కానీ అందులో కాంగ్రెస్ బెటర్ అండ్ మళ్ళీ అధికారంలో ఉంది, ఇక తప్పదు అట. కాంగ్రెస్ 3rd ప్లేస్ వచ్చే అవకాశం ఉందట, మేబీ కొన్ని గ్రామాల్లో రావచ్చేమో. పక్కా కాంగ్రెస్ వస్తుంది లోకల్ బాడీస్లో. హలో అన్న, హలో. కాంగ్రెస్ 3rd ప్లేస్, అన్ని పార్టీలు గంతే ఉన్నాయి కానీ అందులో కాంగ్రెస్ బెటర్. కాంగ్రెస్ కండువా వేసుకొని న్యూస్ చెప్పు రఘు, ప్రస్తుత ప్రభుత్వం తప్పులను చెప్పే ఆలోచన ఏమీ లేదు మీకు. ఒకసారి బ్యాక్ వెళ్ళి నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నాను. ఇప్పుడే లేచినట్టున్నావు నువ్వు, 9 గంటలకి జర తొందర లేచే ప్రయత్నం చేయి, 6:30కి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందరికీ ఇచ్చాం అవకాశం, ఇక బీజేపీకి ఇద్దాం అధికారం. డబుల్ ఇంజన్ సర్కార్ పక్కా, ఏది ఏమైనా కాంగ్రెస్ పక్కా. పిఆర్సీ ఇప్పించండి అన్న బీసీ దొరబోతే దొరసానికి ఇవ్వడం కాదు రఘుబాయ్, వీళ్ళు దూరంగా ఉండగానే దొరసాని కొడుక్కిస్తారట. ఇంకా మనవడి గురించి కూడా ఆలోచిస్తారు, అలాంటి నాయకులు ఉన్నారు మన నాయకులు తెలంగాణలో. టీఎస్ఆర్టీసీ గవర్నమెంట్లోకి ఎందుకు వెళ్ళలేదు, ఇంకా పెండింగ్లో ఉంది. ఏది గవర్నమెంట్లో విలీనం అన్నది ఇంకా పెండింగ్లో ఉంది. వీళ్ళు అసలు దాన్ని పర్సు కూడా చేస్తలేరు కదా అన్న. ఏది ఏమైనా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కొంత బెటర్ అట. బెటర్ అన్నది మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? మార్పు అంటే ఏంది? మార్పు అంటే విధానాల్లో, నిర్ణయాల్లో కీలకమైన మార్పులు. పెన్షన్ వచ్చిందనో, గ్యాస్ సబ్సిడీ వచ్చిందనో, ఫ్రీ బస్ వచ్చిందనో, ఇది కాదు చేంజెస్ అంటే. అన్నీ అంతే.